జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ భక్తులందరికీ శుభవార్త. ఇంకొందరికి మన రాముణ్ణి మనల్ని ద్వేషించే వారికి కఠోర వార్త. అదేమిటంటే మరి జడ శ్రావణ్ కుమార్ అనే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు. మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్ ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చి స్టే వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీసు, ఆ వీడియోసు, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్నీ పెట్టి చాలామందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి వాళ్ళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే ఛార్జ్ తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఎన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. యువర్ లార్డ్షిప్ డిస్మిస్ కాదు, డిస్పోజ్ అని చెప్పి అనండి అని చెప్పి ఆయన బ్రతిమాలుకోవటం జరిగింది. బహుశా మరి డిస్మిస్ అంటారా, డిస్పోజ్ అంటారా, ఏదైనా ఒకటే. దవడ బదలు కొట్టానంటాం, చెంప మీద కొట్టితిరి అంటాం, రెండు ఒకటే. కానీ ఆ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. ఇప్పుడు దవడ మీద కొట్టండిరా అని రాస్తారా, చెంప మీద కొట్టితిరి అని రాస్తారా అనేదే పాయింట్. ఏదేమైనా కుక్క కాటుకి చెప్పు దెబ్బ మాదిరిగా మరి ఈరోజు జడా శ్రావణ్ గారికి ఆ పిటిషన్ జయంతి అని ఒక క్రిస్టియన్ వనిత, ఆఫ్కోర్స్ సర్టిఫికెట్ ఏమో మరి ఎస్సీ అనే ఉండుండొచ్చు, బట్ వారి మామగారు వారి అత్తగారు వారి సమాధుల్లో నిద్రించి ఉన్నారు. వారు భర్త గారి తల్లిదండ్రులు క్రిస్టియన్స్. వీరు కూడా రెగ్యులర్గా అదే పెద్దపేటలో వారి భర్తతో కలిసి చర్చికి రెగ్యులర్గా వెళ్తారట. వెళ్ళండి, చర్చికి మీరు వెళ్ళండి, తప్పే ఉంది. మేము గుడి కట్టుకుంటాం, మా గుడికి మేము వెళ్తాం, కలిసిమెలిసి ఉందాం అని చెప్పినప్పటికీ కూడా మరి ఎక్కడో ఉండే జడా శ్రావణ్ వీళ్ళందరినీ రేగొట్టి ఎందుకు మేమన్నా మా దేవుడన్నా మీకు అంత కోపం జడా? నీలికుమారా, ఇంకో ముగ్గురు లోకల్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరిని రెచ్చగొట్టడం, ఎందుకంటే లోకల్ వాళ్ళ పేరు మీద వేయాలి కాబట్టి ఖర్చులన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టి
ఈ పిల్స్ వేయటం, ఈ రిట్లు వేయటం ఇలా చేస్తున్నారు. మరి నీల్ కుమార్లు ఇంకా శాంతించలేదు. ఏవో చేస్తారు. ఏం చేసినప్పటికీ మన దేశంలో, మన భారతదేశంలో, మన శ్రీరాముడు నడయాడిన ఈ భూమిలో, సరే మనం సెక్యులరిజం పాటిస్తున్నాం, మంచిది. కానీ ఇజ్రాయెల్ దేవుణ్ణి, వారి భక్తుల్ని అనుమతి తీసుకొని మనం మన దేవుడి ఆలయాన్ని నిర్మించుకోవాలి అని వారు అనుకోవటం, ఎక్కడ చరిత్రలో ఒకరోజు నంది బొమ్మగా వచ్చి నిమజ్జనం కాబడే గొంతెనమ్మ అనే కాన్సెప్ట్ని గొంతెనమ్మ టెంపుల్ అని చెప్పి నోటికొచ్చినట్టు ఈ అన్యమతస్థుడు మాట్లాడేయటం, ఇతర మతస్థులతో. మరి ఒకసారి క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత కొన్ని గొంతెనమ్మ కాన్సెప్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అసలు విగ్రహారాధనే క్రైస్తవ మతానికి వ్యతిరేకం. మరి నో ఐడిల్ వర్షిప్ అనే క్రైస్తవంలోకి వెళ్ళి, నో కులం అనే క్రైస్తవంలోకి వెళ్ళి, మేము గొంతెనమ్మ గుడి కావాలో లేదంటే రాముడి గుడి వద్దో ఇటువంటి నినాదాలు చేస్తూ మరి ఈ రకంగా దేవాలయం పునర్నిర్మాణం, ఎప్పటి నుంచో అక్కడ దేవాలయం ఉంది, అయ్యేమీ చెప్పకుండా ఏదో రచ్చబండ యూస్ టు బి దేర్ మేడం అని ఏదో రకరకాలుగా మాట్లాడి మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు. సరే ఇంకెన్నాళ్ళు చేస్తారో, ఎన్నాళ్ళు చేసిన జడ పంజరదమ్మ. మేమందరం ఉన్నాం, కోట్లాది రామభక్తులు ఉన్నాం, కోట్లాది దేశంలో కోట్లాది రామభక్తులు ఉన్నాం అన్న పదాన్ని మరల 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 అండర్లైన్ చేసి చెప్తూ, ఎప్పటికైనా ఒకరోజు ఆలస్యమైన విజయం శ్రీరాముని భక్తులకే ఉంటుంది. ఈ శ్రీరాముడు నడయాడిన ఈ నేలలో మా రామాలయం నిర్మించుకోవటానికి అన్యమతస్థులు ఇబ్బందులు క్రియేట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి అడ్డంకులు రావు. ఏదో తాత్కాలికంగా ఒకరోజు నువ్వు చెప్పుకోవడానికి, ఇదిగో రేపు పిల్లి వచ్చేస్తుంది అని చెప్పి ఏదో సూట్ వేసుకుని 4 రోజులు సోషల్ మీడియాలో తిప్పుకోవడానికి తప్ప, ఎంతమంది వచ్చినా, ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా శ్రీరామ భక్తులు వాటిని ఎదుర్కోవటానికి సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం 7:14 పని ప్రారంభిద్దాం. 7 నెలల కాలంలోనే పూర్తయ్యే విధంగా పరిశ్రమిద్దాం. రాబోయే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆకివీడిలో జరుపుకుందాం. అంతకు మునిపే దేవాలయ నిర్మాణం కృష్ణశిలతో పూర్తి చేద్దాం. 3వ తారీఖు ఉదయం వీలు చూసుకొని రాగలిగిన వాళ్ళు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ఉదయం కోర్టులో జడా శ్రావణ్ కుమార్ వేసిన పిల్లు మీద అతను ఎందుకనో పచ్చి అబద్ధాలు ఆడుతూ మరి కొన్ని ఫేక్ స్లైడ్స్ ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈరోజు జరిగింది ఏమిటి అనేది ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, మీరు అది చూడండి. There is no expression of opinion on the merits of the matter, lest there be prejudice to any of the parties. My sincere apology. Dismissal matter disposed of. Instead of dismissal, disposed of to the. All right, disposed of. Please to it. చూశారు కదా ఆ వీడియో? చాలా స్పష్టంగా బిల్ ఈస్ డిస్మిస్డ్ అని చెప్పి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గిల్ గారు చెప్తే, మేడం డిస్పోజ్డ్ ఆఫ్ అని చెప్పి ఏడుపొహం పెట్టి అడిగితే
ఓకే డిస్పోజ్డ్ ఆఫ్ అని వాళ్ళు చెప్పిన విధానం కూడా చూశారు కదా. అంటే ఏంటంటే డిస్మిస్ అని అంటే చిన్నతనంగా ఉంటుందని చెప్పి బతిమాలుకుని డిస్పోజ్డ్ ఆఫ్ అని చెప్పి అని అతనికి కొన్ని బాకా ఉదే ఛానల్స్ లో ఇప్పుడు వారు ఏదో కొందరిని సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని పార్టీల వారిని, ఆ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసే ఛానల్స్ లో మరి ఏమంటున్నారు, రఘురామరాజుకు షాక్. అసలు 1000 నోట్స్ తగిలి కింద ఆడాడిపోతే నాకు షాక్ ఏంట్రా బాబు అనేది నాకు అర్థం కావట్లా. చూశారు కదా. సో ఫైనల్ గా జడ యువర్ ఎక్స్పోజ్డ్.